అమెరికా వార్తలు ప్రత్యేక సెగ్మెంట్. నమస్కారం, మీరు చూస్తున్నది అమెరికా వార్తల ప్రత్యేక సెగ్మెంట్. ఈరోజు అమెరికాలో జరిగిన అన్ని ముఖ్యమైన పరిణామాలను మీకు తెలియచేస్తాం. మొదటగా అత్యంత కీలకమైన వార్త. ఇరాన్ న్యూక్లియర్ డీల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నెగోషియేటర్స్ కి స్పష్టమైన సందేశం పంపారు. ఒప్పందం కోసం తొందరపడకండి అని. ఇరాన్తో జరుగుతున్న న్యూక్లియర్ చర్చలు చాలా సున్నితమైన దశలో ఉన్నాయి. ట్రంప్ దృష్టిలో తొందరపడితే అమెరికాకు అనుకూలంగా లేని ఒప్పందం కుదరవచ్చు. 2015లో ఒబామా హయాంలో కుదిరిన న్యూక్లియర్ డీల్ నుండి ట్రంప్ తన మొదటి పదవీకాలంలో బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. అయితే ట్రంప్ అమెరికా ప్రయోజనాలకు పూర్తి భరోసా దొరికినప్పుడే సంతకం చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ డిప్లొమాటిక్ పరిణామాల నేపథ్యంలో వాల్ స్ట్రీట్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సీజ్ ఫైర్ డీల్ కుదిరే అవకాశాలు కనిపించడంతో యుఎస్ స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి. అదే సమయంలో ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పడిపోయాయి. ఇరాన్తో ఒప్పందం కుదిరితే చమురు సరఫరా పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. డౌ జోన్స్, ఎస్ మరియు పి 500 రెండూ పైకి ఎగిశాయి. అమెరికన్ వినియోగదారులకు పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇది మధ్యతరగతి ప్రజలకు కొంచెం ఊరట కలిగించే విషయం. ఇక్కడ నుండి కాలిఫోర్నియాకి వెళ్దాం. ఆరెంజ్ కౌంటీలో తీవ్రమైన విపత్తు పరిస్థితులు ఏర్పడ్డాయి. గవర్నర్ గ్యావిన్ న్యూసం ఈ విషయంలో ఎమర్జెన్సీ డిక్లరేషన్ కోసం అభ్యర్థించారు. భారీ వర్షాలు లేదా భూపాతాల వల్ల స్థానిక మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం జరిగింది. ఎమర్జెన్సీ డిక్లరేషన్ దొరికితే ఫెడరల్ నిధులు వెంటనే విడుదలవుతాయి. దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి, బాధితుల సహాయానికి ఆ నిధులు ఉపయోగపడతాయి. ఆరెంజ్ కౌంటీ లాంటి జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విపత్తు ఏర్పడటం వేలాది కుటుంబాలను ప్రభావితం చేసింది. అమెరికా అధికార కేంద్రం వాషింగ్టన్ డీసీ దగ్గర్లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అమెరికాలో పెరిగిపోతున్న గన్ వైలెన్స్ గురించి మళ్లీ చర్చ రేపింది. వైట్ హౌస్ దగ్గర ఇలాంటి హింసాత్మక సంఘటన జరగడం సెక్యూరిటీ వ్యవస్థలను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఒక ఆందోళనకరమైన వార్త. ఫేక్ ఐస్ ఏజెంట్స్ గురించి హెచ్చరికలు వస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ క్రాక్డౌన్ ముమ్మరంగా నడిపిస్తున్న సమయంలో కొంతమంది మోసగాళ్లు ఐసీ అధికారులుగా చెప్పుకుంటూ ఇమిగ్రెంట్ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వారు వ్యక్తిగత వివరాలు, డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అసలు ఐస్ ఆఫీసర్స్ ఐడీ చూపించాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే 911కి కాల్ చేయాలని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే భయంగా జీవిస్తున్న ఇమిగ్రెంట్ సమాజంలో ఈ నకిలీ అధికారులు మరింత గందరగోళం సృష్టిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో మరొక చర్చనీయాంశం. ట్రంప్ ప్రతిపాదించిన ఒక ఆర్చ్ మాన్యుమెంట్పై వియట్నాం వెటరన్స్ తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మాన్యుమెంట్ అమెరికా శక్తి సామర్థ్యాన్ని చాటేందుకు నిర్మించాలని ట్రంప్ భావిస్తున్నారు. కానీ వియట్నాం యుద్ధంలో పోరాడిన అనుభవజ్ఞులైన సైనికులు దీన్ని తమ త్యాగాలకు సరైన గుర్తింపు కాదని భావిస్తున్నారు. ఇప్పటికే వాషింగ్టన్లో వియట్నాం వెటరన్స్ మెమోరియల్ ఉంది. అది. చైనా వార్తలతో మీకు స్వాగతం. షాన్సీ ప్రావిన్స్లో జరిగిన ఒక దారుణమైన సంఘటనతో మన వార్తలు మొదలవుతున్నాయి. అక్కడ ఒక బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు జరిగింది. పలువురు కార్మికులు మరణించారు. ఈ ఘటనపై అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెంటనే స్పందించారు. ప్రాణాలు కాపాడే పనులు వీలైనంత వేగంగా జరగాలని, బాధిత కుటుంబాలకు సత్వర సహాయం అందించాలని ఆయన అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. చైనాలో బొగ్గు గనులు చాలా పాత పరిజ్ఞానంతో నడుస్తున్నాయి. భూగర్భంలో గ్యాస్ చేరుకోవడం, సురక్షిత ఏర్పాట్లు సరిగా లేకపోవడం ఇవి పదే పదే ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వం గని భద్రత నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు అంతరిక్ష రంగం వైపు మళ్లదాం. చైనా వ్యోమగాములను తీసుకెళ్లిన షెన్జో 23 వ్యోమనౌక ప్రయోగాన్ని హాంకాంగ్ నివాసులు ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం వారికి దక్కింది. ప్రయోగ స్థలానికి వెళ్లి వారు ఈ చారిత్రాత్మక క్షణానికి సాక్షులయ్యారు. హాంకాంగ్ ప్రజలు మొట్టమొదటిసారిగా ఇలా నేరుగా వెళ్లి చూడడం ఇది ప్రత్యేకమైన విషయం. చైనా ప్రధాన భూభాగంతో హాంకాంగ్ బంధాన్ని మరింత దృఢంగా చెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ అవకాశం కల్పించారు. షెన్జో 23 ప్రయోగం చైనా అంతరిక్ష కార్యక్రమంలో మరొక ముఖ్యమైన మైలురాయి. అంతరిక్షం నుండి టెక్నాలజీ వైపు వద్దాం. టెక్నాలజీ రంగంలో చైనాకు ఒక పెద్ద వార్త వచ్చింది. హువాయి కంపెనీ అత్యంత కీలకమైన ఒక కొత్త సెమీకండక్టర్ సూత్రాన్ని ప్రకటించింది. దీన్ని
వారు తావోస్ లా అని పిలుస్తున్నారు. ఈ సూత్రం చిప్ తయారీలో ఒక కొత్త దిశను చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, వచ్చే ఈ పతనకాలంలో కొత్త కిరిన్ చిప్ కూడా రానుందని హువాయి ప్రకటించింది. అమెరికా విధించిన టెక్నాలజీ ఆంక్షల కారణంగా హువాయి చాలా ఒత్తిడిలో ఉంది. అయినప్పటికీ స్వంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో వారు ముందుకు పోతున్నారు. ఈ ప్రకటన చైనా టెక్నాలజీ స్వావలంబన దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా చూడవచ్చు. హువాయి వార్తకు తగినట్టే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఉత్సాహంగా స్పందించింది. చైనా ఏ షేర్ మార్కెట్ ఈ రోజు బాగా పెరిగింది. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో 3.2 ట్రిలియన్ యువాన్ల విలువలో ట్రేడ్స్ జరిగాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. హువాయి ప్రకటన చైనా సొంత చిప్ తయారీలో పెరుగుతున్న పెట్టుబడులు, వీటన్నింటి వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. సెమీకండక్టర్ రంగం మీద ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇది చైనా ఎకానమీలో టెక్నాలజీ రంగం ఎంత కీలకంగా మారిందో తెలియజేస్తోంది. ఇప్పుడు పర్యావరణ వార్తకు వద్దాం. పట్టణ ప్రాంతాల్లో చెత్తను తిరిగి వినియోగించుకోవడంలో చైనా ఒక స్పష్టమైన లక్ష్యం నిర్ణయించుకుంది. 2030 సంవత్సరం చివరికల్లా పట్టణాల్లో 76% వ్యర్థాలను పునర్వినియోగ స్థాయికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా కష్టమైన లక్ష్యం. ప్రస్తుతం చైనా పట్టణాల్లో వేగంగా పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వ్యర్థాలు పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చైనా చాటుకోవడంలో భాగం. జర్మనీ వార్తలు. నమస్కారం. జర్మనీ నుండి నేటి ముఖ్యమైన వార్తలు మీకు అందిస్తున్నాను. మొదటగా రాజకీయ వార్త. జర్మనీలో ఛాన్సలర్ పదవికి సంబంధించి కొత్త పేరు చర్చలోకి వచ్చింది. నార్త్ రైన్ వెస్ట్ఫాలియా రాష్ట్ర ముఖ్యమంత్రి హెన్రిక్ వ్యూస్ట్ పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. సిడియు పార్టీలో ఆయన్ను సంభావ్య ప్రత్యామ్నాయ ఛాన్సలర్ అభ్యర్థిగా చూస్తున్నారని సమాచారం. జర్మనీలో ప్రభుత్వ ఏర్పాటు చర్చలు సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో ఈ పేరు ముందుకు వస్తోంది. వ్యూస్ట్ మితవాద నేత అనే పేరుంది. అయినా అనుభవం, పాపులారిటీ దృష్ట్యా పార్టీలో ఒక వర్గం ఆయనకు మద్దతు ఇస్తోందని చెప్పబడుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని పరిణామాలు వెలుగులోకి రావచ్చు. ఇక అత్యంత ఆందోళన కలిగించిన వార్తకు వద్దాం. హాంబర్గ్ పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కార్గో షిప్లో అగ్నిమంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. హాంబర్గ్ పోర్ట్ యూరప్లోనే అతిపెద్ద రేవుల్లో ఒకటి. అక్కడ ఇలాంటి ప్రమాదం సంభవించడం వల్ల కార్గో రవాణాపై తాత్కాలిక ప్రభావం పడే అవకాశం ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఇంకా సీరియస్గా ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. లోయర్ సాక్సోనీ రాష్ట్రం నుండి ఒక దిగ్భ్రాంతికరమైన వార్త వచ్చింది. హాస్బెర్గెన్ దగ్గర ఒక సరస్సులో పురుషుడి మృతదేహం కనుగొన్నారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతుడి గుర్తింపు, మృత్యువుకు కారణం ఇంకా నిర్ధారించబడలేదు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో అనుమానాస్పద పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అని కూడా పరిశీలిస్తున్నారు. ఆర్థిక రంగంలో మిశ్రమ వార్తలు వస్తున్నాయి. జర్మనీ స్టాక్ మార్కెట్లో డాక్స్ ఇండెక్స్ రికార్డు స్థాయికి చేరువగా వెళ్తోంది. శాంతి ఒప్పందం సాధ్యమవుతుందన్న ఆశావాహ సంకేతాలతో పాటు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వల్ల మార్కెట్ పుంజుకుంది. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగడం వల్ల ట్రేడింగ్ జోరందుకుంది. ఈ పరిణామం జర్మనీ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతమని నిపుణులు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్ విషయంలోనే మరో ముఖ్యమైన వార్త కూడా ఉంది. డెలివరీ హీరో అనే జర్మన్ ఫుడ్ డెలివరీ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. ఊబర్తో కొత్త డీల్ కుదిరిందన్న ప్రకటన వెలువడిన తర్వాత ఈ కంపెనీ స్టాక్ జంప్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ డెలివరీ హీరో వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో సహాయపడుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జర్మన్ స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఈ స్టాక్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ఇప్పుడు బర్గర్ గెల్డ్ విషయానికి వద్దాం. ఇది జర్మనీలో తక్కువ ఆదాయం వర్గాలకు ఇచ్చే సహాయ పథకం. ఉక్రెయిన్ నుండి వచ్చిన శరణార్థులకు ఇచ్చే బర్గర్ గిల్డ్ ప్రయోజనాలను తగ్గించాలని జర్మన్ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయితే ఈ నిర్ణయం అమలు చేయడంలో అనిశ్చితి నెలక. జపాన్ వార్తలు. ప్రత్యేక నివేదిక. మీరు చూస్తున్నది జపాన్ నుండి నేటి ముఖ్యమైన వార్తలు. రాజకీయ వివాదాల నుండి సంచలన నేరాల వరకు అనేక కీలకమైన అంశాలు నేడు వెలుగులోకి వచ్చాయి. వివరాలు విందాం. మొదట మనం మొరిటోమో పత్రాల వివాదం గురించి మాట్లాడాలి.
జపాన్ ప్రభుత్వంపై ఒక చరిత్రాత్మక కోర్టు వ్యాజ్యం దాఖలైంది. మొరిటోమో గాకుయెన్ భూమి అమ్మకం కుంభకోణంలో కొన్ని అధికారిక పత్రాలను ప్రభుత్వం బహిర్గతం చేయడానికి నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కుంభకోణం గతంలో మాజీ ప్రధాని షింజో అబే వరకు విస్తరించిన వివాదంగా మారింది. అధికారిక పత్రాలు మార్చబడ్డాయని ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నారని కూడా అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పత్రాల పూర్తి వెల్లడి జరిగితే అప్పటి ప్రభుత్వంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. పారదర్శకత కోసం పోరాటం ఇప్పుడు న్యాయపరంగా కొనసాగుతోంది. ఇక నేరాల వార్తలకు వస్తే, టోక్యో కాట్సుషికా బంగారు దొంగతనం కేసులో నిందితుడు అరెస్టయ్యాడు. తోచిగి ప్రాంతంలో 19 సంవత్సరాల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టోక్యోలో జరిగిన ఈ దొంగతనంలో పెద్ద మొత్తంలో బంగారు బిస్కట్లు దోచుకోబడ్డాయి. చాలా పిన్న వయసులో ఇంత పెద్ద నేరంలో పాల్గొనడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇతర నిందితులు కూడా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా సప్పోరో నుండి వచ్చిన వార్త మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అక్కడ ఒక కళాశాల విద్యార్థిని క్రూరంగా కొట్టి హత్య చేశారు. ఈ కేసులో నిందితులు తొలి విచారణలోనే నేరాన్ని అంగీకరించారు. యువత మీద జరిగే హింస పట్ల సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులు ఒప్పుకున్నారు కాబట్టి కోర్టు త్వరగా తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు టోక్యో గింజా నుండి వచ్చిన ఒక అలజడి కలిగించే వార్త విందాం. ప్రసిద్ధ షాపింగ్ మాల్ జిన్జా 6లో ఒక వ్యక్తి ఏదో ద్రవాన్ని స్ప్రే చేశాడు. దీనివల్ల 25 మంది వరకు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గింజా అనేది టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం సాధారణ ప్రజల్లో భయాన్ని కలిగించింది. స్ప్రేలో ఉన్న పదార్థం ఏమిటో, ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హ్యోగు ప్రాంతంలో తాట్సులో నగరం నుండి వచ్చిన వార్త మనసును కలచివేస్తోంది. అక్కడ తల్లి కూతుళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. నిందితుడు పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి నేను ఒకరిని చంపాను అని చెప్పాడు. కానీ పోలీసులు ఆ సమాచారాన్ని అప్పట్లో తేలికగా తీసుకున్నారని సీరియస్గా పరిగణించలేదని వెలుగులోకి వచ్చింది. ఇది పోలీసు వ్యవస్థలో తీవ్రమైన లోపాన్ని బయటపెట్టింది. ముందే అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఈ హత్యలు ఆపగలిగేవారా అన్న ప్రశ్న ఇప్పుడు సమాజంలో వినపడుతోంది. అసాహికావా నుండి వచ్చిన మరో హత్య కేసు కూడా మొదటి విచారణలో కీలక దశకు వచ్చింది. అక్కడ ఒక పాఠశాల బాలికను హత్య చేశారు. నిందితుడు హత్యను తాను చేశానని ఒప్పుకో. భారతదేశం నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాను. మొదట న్యాయస్థాన వార్తలోకి వెళ్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేడు ఒక విచిత్రమైన కేసులో వ్యాఖ్యలు చేశారు. నకిలీ న్యాయ డిగ్రీలకు సంబంధించిన ఫిర్యాదులపై, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుతో ఉన్న రాజకీయ సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై ఒక లాయర్ మాట్లాడుతూ భావోద్వేగంగా వ్యవహరించారు. దాంతో చీఫ్ జస్టిస్ ఆ లాయర్ను నేరుగా మందలించారు. ఇలాంటి విషయాల్లో సెంటిమెంటల్గా కాకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని స్పష్టం చేశారు. నకిలీ డిగ్రీల వ్యవహారం దేశంలో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకే సవాల్ విసురుతోంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలో అనేక నకిలీ న్యాయవాదులను గుర్తించింది. ఇప్పుడు కోర్టు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటోందని స్పష్టమవుతోంది. అదే న్యాయస్థానాల విషయంలో మరో ముఖ్యమైన వార్త వైపు వెళ్దాం. NEET UG 2026 పరీక్ష రద్దు విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వేదన వ్యక్తం చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్ష రద్దు వారికి తీరని నష్టాన్ని కలిగిస్తోందని న్యాయమూర్తులు అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే NTA పై కోర్టు నేరుగా మండిపడింది. గతంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న NTA ఇప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహణలో అవకతవకలు, అక్రమాలు, సాంకేతిక లోపాలు తెరపైకి వస్తున్నాయి. దీనివల్ల వైద్య విద్యలో చేరాలనే కలలు కన్న విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. NTA తన పనితీరును మెరుగుపర్చుకోకపోతే మరింత కఠినమైన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఇప్పుడు ఢిల్లీ నుండి ఒక ఆసక్తికరమైన వార్తకు వద్దాం. ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టులో పోరాటానికి దిగింది. ఢిల్లీ మధ్యలో 27.3 ఎకరాల విలువైన స్థలంలో దశాబ్దాలుగా నడుస్తున్న ఈ చారిత్రక క్లబ్ను ఖాళీ చేయమని కేంద్రం ఆదేశించింది. బ్రిటిష్ కాలం నుండి ఉన్న ఈ క్లబ్
ఢిల్లీ సంపన్న వర్గాలకు పాత రాజకీయ ప్రముఖులకు ఒక కేంద్రంగా ఉంటోంది. ఇంత విలువైన భూమిని ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటోంది. అయితే క్లబ్ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత వేడెక్కే అవకాశముంది. ఇక ఆర్థిక వార్తల వైపు చూద్దాం. ఈరోజు షేర్ మార్కెట్లో ఊహించని వేగంతో లాభాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల పెరుగుదలతో మార్కెట్లను ఉత్సాహపరిచింది. నిఫ్టీ 23,950 స్థాయిని దాటింది. విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్పై నమ్మకం పెట్టుకుంటున్నారని ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో రంగాల స్టాక్లు పెద్ద ఎత్తున లాభాలు చూసుకున్నాయి. అమెరికాతో ట్రేడ్ టెన్షన్ కొంత తగ్గడం, దేశీయ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ఈ ర్యాలీకి కారణాలుగా విశ్లేషకులు చెప్తున్నారు. చిన్న పెట్టుబడిదారులకు ఈ వార్త ఊరటనిస్తున్నప్పటికీ నిపుణులు మాత్రం జాగ్రత్తగా అడుగులు వేయమని సూచి. అంతర్జాతీయ వార్తలతో మీకు స్వాగతం. ముందుగా అత్యంత కీలకమైన వార్త. ఇరాన్ అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నెగోషియేటర్లకు స్పష్టమైన సూచన ఇచ్చారు. తొందరపడకండి, ఏ డీలైనా సరైన షరతులతోనే చేయండి అని చెప్పారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలు ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారాయి. అదే సమయంలో ఇరాన్ సీజ్ఫైర్ డీల్ జరుగుతుందనే ఆశతో అమెరికాలో స్టాక్స్ పైకి పోయాయి. ఆయిల్ ధరలు తగ్గాయి. ట్రంప్ జాప్యం చేస్తున్నారు అంటే మార్కెట్స్ కొంచెం ఆందోళనలో ఉన్నాయి కూడా. అదే విషయం జర్మనీలో కూడా కనిపిస్తోంది. జర్మనీ డాక్స్ ఇండెక్స్ రికార్డు స్థాయికి చేరువవుతోంది. కారణం అదే పీస్ డీల్ హోప్స్ మరియు తగ్గిన ఆయిల్ ధరలు. ఒకే ఇంటర్నేషనల్ పరిణామం. ప్రపంచ మార్కెట్స్ అన్నీ ఒకే దిశలో కదులుతున్నాయి అని మళ్లీ రుజువైంది. ఇప్పుడు చైనా నుండి ముఖ్యమైన వార్తలు. చైనా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ హువావే ఒక పెద్ద ప్రకటన చేసింది. టావ్స్ లా అనే కొత్త సెమీకండక్టర్ సూత్రాన్ని వారు ప్రకటించారు. ఈ పతనంలో కొత్త కిరిన్ చిప్ కూడా వస్తుందని చెప్పారు. అమెరికా చిప్ శాంక్షన్స్ మధ్యలో కూడా చైనా తన సొంత సెమీకండక్టర్ సామర్థ్యం పెంచుకుంటోందని ఇది స్పష్టంగా చెప్తోంది. దీనితో పాటు చైనా ఏ షేర్ మార్కెట్లో సెమీకండక్టర్ సెక్టర్ చాలా పెద్ద సర్జ్ చూసింది. ఒక్కరోజే 3.2 ట్రిలియన్ యువాన్ ట్రేడ్ అయింది. చైనా నుండే మరో ముఖ్యమైన వార్త. SHENZHOU 23 క్రూడ్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా లాంచ్ అయింది. హాంకాంగ్ నివాసులు లాంచ్ సైట్కు వెళ్లి నేరుగా చూశారు. చైనా స్పేస్ ప్రోగ్రాం మరో ముందడుగు వేసింది. శాంజీ ప్రావిన్స్లో జరిగిన బొగ్గు గని గ్యాస్ పేలుడు తరువాత అధ్యక్షుడు షీ జిన్పింగ్ అర్జెంటుగా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయని వెంటనే సేఫ్టీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. చైనాలో ఇండస్ట్రియల్ సేఫ్టీ ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పుడు జర్మనీలో రాజకీయ పరిణామాలు. ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్కు ప్రత్యామ్నాయంగా హెన్రిక్ వస్ట్ పేరు ముందుకు వస్తోంది. జర్మనీ వేరే సంకీర్ణ ప్రభుత్వ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఈ వార్త ముఖ్యమైనది. అదే దేశంలో మరో ముఖ్యమైన అంశం జర్మనీ లినక్స్ మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వైపు మళ్లుతోంది. అమెరికా బిగ్ టెక్ మీద ఆధారపడటం తగ్గించుకోవాలన్న సంకల్పంతో లినక్స్ పార్టీస్ నిర్వహించారు. డిజిటల్ సావరెంటీ ఇప్పుడు యూరప్లో పెద్ద విధాన విషయంగా మారింది. దానికి తోడు మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ ధరలు 33% పెరగనున్నాయని కూడా ప్రకటన వచ్చింది. విండోస్ 10కు అక్టోబర్ 2026లో సపోర్ట్ ముగుస్తుందన్న నేపథ్యంలో ఈ ధర పెంపు వినియోగదారులను ఆందోళనలో పెడుతోంది. జర్మనీలో హాంబర్గ్ పోర్ట్ దగ్గర ఒక కార్గో షిప్కి అగ్ని ప్రమాదం జరిగింది. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓడరేవు కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. జపాన్ నుండి ఒక ముఖ్యమైన వ్యాపార వార్త. జపాన్ కన్వీనియన్స్ స్టోర్ పరిశ్రమకు పితామహుడిగా పేరుపొందిన 7&i కంపెనీ గౌరవ సలహాదారు తోషిఫుమి సుజుకి 93 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ప్రపంచ రీటైల్ రంగాన్ని మార్చిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 7-11 నెట్వర్క్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినది ఆయనే. మొత్తంగా చూస్తే ఈరోజు అంతర్జాతీయ పరిస్థితి చాలా చురుగ్గా ఉంది. ఇరాన్ అణు చర్చలు ఏ దిశలో వెళ్తాయనే దానిపై మార్కెట్స్ మొత్తం ఆధారపడ్డాయి. అమెరికా చైనా మధ్య టెక్ పోటీ కొత్త పరిణామాలు తెస్తోంది. యూరప్ డిజిటల్ స్వతంత్రత కా మీరు ఈరోజు మాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యమైన వార్తలు మీకు చేరవేయడం మా బాధ్యత. ఆ బాధ్యతను మేము ఎప్పుడూ నిర్వర్తిస్తూనే ఉంటాం. మీకు నచ్చిందంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ తప్పకుండా నొక్కండి. ఏ వార్త అయినా మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.